హాయ్ అండి. సీఎం కిచెన్‌కి స్వాగతం. నేను మీ దివ్య. మీరందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. చాలా బాగుంటుంది కదా! ప్రతి ఇంట్లో ఏదైనా సంతోషకరమైన విషయం జరిగింది అంటే మొట్టమొదటిగా చేసేది ఈ సగ్గుబియ్యం సేమియా పాయసమే కదా! ఈ పాయసాన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చండి. చాలా బాగుంటుంది కదా! ప్రతి ఇంట్లో చేసుకునేది. కాకపోతే నేను చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను 1 లీటర్ వరకు పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మరిగించుకున్నానండి. సగ్గుబియ్యం ఉడికించుకుంటే ముందుగా అవి చాలా బాగుంటుందండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు వాటర్ పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నాను. చూసారు కదా! సగ్గుబియ్యం వేసిన నుంచి కలుపుతూనే ఉండాలండి, లేదంటే తొందరగా అడుగంటేస్తాయి. కలుపుతూనే ఉండాలి. ఇలా సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు జిగురులా ఉండదండి. పాయసం చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఈ విధంగా ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా తీసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా వేసుకొని వెంటనే కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సేమియా ఎక్కువ, సగ్గుబియ్యం తక్కువ, లేకపోతే సగ్గుబియ్యం ఎక్కువ, సేమియా తక్కువ అలా ఏమీ లేదండి. రెండు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తీసుకోండి. రెండు ఒకేలా తీసుకోవాలని, తక్కువ ఎక్కువ అని ఏమీ లేదండి. తక్కువ ఎక్కువ చేసినా పర్లేదు, రెండు ఒకేలా తీసుకున్నా పర్లేదు. ఈ విధంగా సేమియా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకొని చూసారు కదా, పోసుగా ఉంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి. సగ్గుబియ్యము సేమియా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం 2 కప్పులు సేమియా సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి నేను 2 కప్పులు పంచదార వేసుకుంటున్నానండి. మీకు ఏమైనా తక్కువ ఎక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్కి తగినట్టుగా మీరు పంచదారని అడ్జస్ట్ చేసుకోండి. పంచదార వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకొని పాయసాన్ని ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం పంచదార కలిగిన తర్వాత ముందుగా మనము మరిగించి ఉంచుకున్న పాలుని అందులో వేసుకోవాలి. పాలు అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలు కూడా అందులో బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయితేనే పాయసము 2 రోజులైనా సరే ఏమీ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కొంచెం కుంకుమ పువ్వును వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అవుతుందండి. ఈ సమ్మర్లో చాలా మంచిది అండి. పిల్లలకు పెడితే సగ్గుబియ్యము శరీరానికి బాగా చలువ చేస్తుందండి. ఈ పాయసం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి. మీ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.